ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకొక మభ్యపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. ఈరోజు లైనింగ్ వర్క్ అనేది టేకప్ చేస్తామని చెప్పేసి రాప్తాడ్ ఏరియా నుంచి ఈ సత్యసాయి జిల్లాలో కూడా మెయిన్లీ ద వాటర్ ఛానల్స్ అంటే రాప్తాడ్, పెనుగొండ, హిందూపూర్, మళ్ళీ మడక్సిర. సో ఈరోజు లైనింగ్ కార్యక్రమం చేస్తున్నాము హెచ్ఎన్ఎస్ఎస్. కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా మాట్లాడి పెద్దగా పేపర్లో కూడా రాసుకోవడం మనం చూస్తున్నాం. ఈరోజు ఒకటే మాట నేను అడుగుతున్నాను అందరినీ కూడా, మంచిదే ఎక్కడైనా నీళ్ళ కోసం ఏదైనా మంచిది జరుగుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ పార్టీ అనేది మేము ఎక్కడ కూడా చూడం. మేము కేవలం రైతు పార్టీగా నిలబడి అందరికీ కూడా సపోర్ట్ చేసే కార్యక్రమంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం. అయితే ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాను, మీరు లైనింగ్ అంటున్నారు, అదేవిధంగా అన్ని చెరువులు నింపుతాను అంటున్నారు. సరే, ఏ ఒక్క అఫీషియల్స్ని అడిగినా కూడా ఈఎన్సీ గారు మీరంటే కూడా మాకు చాలా గౌరవం ఉంది. అయితే ఈరోజు మీరు కరెక్ట్గా ప్లానింగ్ లేక, ప్రణాళిక లేక, అంటే ఎన్ని రోజులు నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని రోజులు మీరు నీళ్ళు ఇస్తారు, ట్యాంక్స్ అన్ని ఎప్పుడు ఫుల్ అవుతాయి అంటే ఒక వైపు ఏమో ట్యాంక్స్ ఫిల్అప్ చేస్తాను అంటున్నారు, ఇంకొక వైపు ఏమో చూస్తే అక్కడ ప్రొక్లైనర్స్, జేసీబీ అవన్నీ కూడా దింపున్నారు. అంటే ఇవన్నీ ఏంటికి సంకేతం? వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అనే దానికి సంకేతం. ఈ సమ్మర్లో వర్క్ మీరు స్టార్ట్ చేస్తున్నారు. రైతులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఈ టైంలో వాటర్ అనేది చాలా నెసెసిటీగా ఉంది. ఈరోజు ఒకే మాట అడుగుతున్నాను, పెనుగొండలో, గొల్లపల్లిలో టీఎంసీ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్లో అయితే 1.5 TMC వాటర్ ఇస్ దేర్. బట్ కియాకి ఎప్పుడు కూడా యాజ్ పర్ ది చట్టం ప్రకారం వాళ్ళకి నీళ్లు పెట్టారు. చుట్టుపక్కల ట్యాంక్స్ అన్ని కూడా కొద్దిగా ఫిలప్. మంత్రిగా ఉన్న సవితమ్మ గారు కనీసం రొద్దం మండలంలో ఉన్న తుర్కలాపట్నం ఫుల్ ఫ్లెజ్గా ఇంకా ఫుల్ కాలేదు, సానేపల్లి కాలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మన హయాంలో అయితే చోలేమరి అయితేమి, సానేపల్లి అయితేమి, తుర్కలాపట్నం అయితేమి, అవన్నీ కూడా, గోన్పల్లి, అవన్నీ కూడా మేము ఫిల్అప్ చేసుకున్నాము. అంటే ఈ ఒక్క గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అంటే, అక్కడ నాగార్జున సాగర్లో నీళ్లు ఎంత నీళ్లు ఉన్నాయంటే, ఫ్లడ్స్ పోయినంత నీళ్లున్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ట్యాంక్స్ ఫిల్అప్ చేసిన పరిస్థితిలో వాళ్ళు లేరు. అంటే ఇంక ఎంత చేతకాని ప్రభుత్వం అని ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మాకు కరోనా పీరియడ్స్ ఉన్నా, ఎంత ఫేస్ చేసినా, 2 years కరోనా ఉన్నా కూడా ద లాస్ట్ ట్యాంక్ ఆఫ్ మడక్సిర కూడా మనం ఫిల్అప్ చేసుకున్నాం. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం. ఇది ఆయన నిలబడ్డాడనేది ఇదే సాక్షి. ఈరోజు పెనుగొండ కూడా ఫుల్ ఫ్లెజ్గా లేదు. ఈరోజు హిందూపూర్లో సోషల్ మీడియాలో అంతా పెట్టినారు. ఏమని పెట్టినారంటే ఆఫ్టర్ 6 years నీళ్ళు వస్తూ ఉంది అని. ఎవరికి చెప్తారండి ఈ కథలన్నీ కూడా మీరు? ఇదే హిందూపూర్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన ప్రభు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు మొత్తం అన్ని చెరువు కూడా మేము ఫిల్అప్ చేసుకున్నాం కదా. నీళ్ళు ఇచ్చినామా లేదా? ఇచ్చినాము. ప్రజలందరూ కూడా చూసినాం. మన హయాంలో ఇచ్చినాం. అంటే వాళ్ళు చేస్తా ఉండే ప్రచారం ఏంది? 6 సంవత్సరం తర్వాత అని చెప్పడం రాంగ్ కదా. అది రాంగ్. ప్రెస్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు అది రాంగ్. అంటే ఇట్లా మభ్య పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేయకూడదు. మీరు లైనింగ్ పని చేస్తున్నారన్నా కూడా మీరు ఎక్కడికి నీళ్ళు తీసుకొని వెళ్తున్నారు అనేది కూడా క్లారిటీతో మీరు చెప్పాల్సిన అవసరం రైతులకు ఉంది, ప్రజలకు ఉంది. ఎందుకంటే ఒక్కసారి మీరు లైనింగ్ కంప్లీట్ అయితే కుప్పం నీళ్ళు తీసుకొని పోవాలనే మీ ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఈ రోజు ఇంత ఫాస్ట్గా పని జరుగుతూ ఉంది. అండ్ ఆఫ్టర్ లైనింగ్ కూడా ట్యాంక్స్ ఫిల్అప్ చేయాలన్నా కూడా ఎక్కడ మీ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడన్నా ఫిల్అప్ రెడీ చేసుకున్నారా? ఛానల్స్ రెడీ చేసుకున్నారా? ఓటీ ద్వారా నీళ్ళు తీసుకొని వెళ్తారా అని చెప్తున్నారు. ఆఫ్ టైక్ ద్వారా మీరు నీళ్ళు తీసుకొని వెళ్ళాలంటే కూడా ట్యాంక్స్ ఫిల్అప్ చేయాలన్నా కూడా, గ్రావిటీ లెవెల్లో పోయినా కూడా, క్యాస్కేట్ ట్యాంక్స్ టు క్యాస్కేట్ ట్యాంక్స్ పోవాలన్నా కూడా వాట్ ఆర్ ది క్రైటీరియా ఏరియాస్ అనేది కూడా మీరు ఎక్కడ కూడా అఫీషియల్స్ అనేవాళ్ళు ఫిల్అప్ చేయకుండా, ఏ నాలెడ్జ్ లేకుండా మీరు ఎట్లా ఇవన్నీ పనిచేస్తారనేది కూడా ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరూ కూడా రైతుల తరఫున, ప్రజల తరఫున మేము క్వశ్చన్ వేస్తున్నాం. నీళ్ళు జోలికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు, టీడీపీ పార్టీ లేదు, జనసేన పార్టీ లేదు, కమ్యూనిస్ట్ లేదు, బీజేపీ లేదు. నో, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తాం. ప్రతి పార్టీ వాళ్ళ దగ్గర మేము వెళ్తాం. ప్రజల కోసం కొట్లాడతాం. ఎందుకంటే పార్టీ అనేది డెఫినెట్లీ ఎలక్షన్స్ లో వస్తుంది. బట్ రైతుల కోసం నిలబడితే మేమంతా ఒకే పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా రైతుల తరఫున
నిలబెడతాం, పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో ఫస్ట్ రోజు నుంచి కూడా రైతుకు అన్యాయమే జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా ఎక్కడ రైతులకి ఇస్తాను 20,000 అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు, మేము అసలు ఎక్కడ ఆదుకునే పరిస్థితిలో రైతుకు లేదు అని వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అంటే రైతు పరిస్థితి ఎట్లా, గిట్టుబాటు ధర లేదు, ధర స్థిరీకరణ లేదు. మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోయి మిర్చి యార్డ్లో ఆయన ఇంటరాక్షన్ చేసుకుంటూ ఉంటే, రైతుల దగ్గర ఇంటరాక్షన్ చేసుకుంటూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం భయపడి ఆయనకి ఎక్కడ కూడా సెక్యూరిటీ అనేది లేకుండా కేసు కట్టే కార్యక్రమం చేసినారు. మీకు ఎందుకు అంత భయం? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినారంటే భయపడుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి టీడీపీ లీడర్స్, క్యాడర్కు, జనసేన, బీజేపీ వాళ్ళకు ఒకటే మాట చెప్తున్నాం, మనం కోల్పోయేది అధికారం మాత్రమే. జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంకా అభిమానం కోల్పోతుంది, జనంలో అభిమానం అలాగే ఉంది. ఆయన బయటికి వచ్చాడు అంటే వేలాది మందిలో వస్తున్నారంటే నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయింది ఈ 9 months లో అనేది నిదర్శనం మొన్న జరిగిన ఇంటరాక్షన్ విత్ రైతులు అనేది మీరందరూ కూడా సవినీయంగా తెలియజేసుకోవాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పైన మాట్లాడినారో తద్వారా నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, నాఫెడ్ వాళ్ళని కోరినాము, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఇంటర్వెన్షన్ కోరినాము అని ఆ రోజు మాట్లాడుతున్నారు. అంటే మీ ఈనాడు పత్రికలో February 5th, February 12th శీర్షిక పతాక వచ్చింది. లాస్ట్ పేజ్లో చూసారా, లాస్ట్ పేజ్లో వాళ్ళే రాశారు. దాన్ని స్పందించలేదు. మేము అధికారుల ద్వారా కూడా మేము ఎన్నోసారి రిమైండర్స్ ఇచ్చినాం, దానికి స్పందించలేదు. కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళినాం, దానికి స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరపున నిలబడి మిర్చి కోసం అంటే గతంలో 40,000 వరకు పోయింది, ఇప్పుడు 11,000, 12,000 మంచి క్వాలిటీ 40,000 వరకు పోయింది. అంటే 25,000 నుంచి స్టార్ట్ అయ్యి 40,000 వరకు రైతులకి నిజంగా లబ్ధి సమకూర్చింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎప్పుడన్నా ఇంటర్వెన్షన్ అయ్యి కాంపిటేటివ్గా మార్కెట్లో ఏదన్నా మాట్లాడితే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. పెరిగిన వెంటనే ఆ కాంపిటేటివ్ అనేది బయటికి వస్తే అప్పుడు ఖచ్చితంగా రైతుకు మంచిది జరుగుతుంది అంటే వీళ్ళు మద్దతు ధర ప్రకటించిన తర్వాత కూడా వీళ్ళు కొనలేకపోయినారంటే ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుల పట్ల సీడ్స్ అయితేమి, విత్తనాలు అయితేమి, పెస్టిసైడ్స్ అయితే ఏమి, అదేవిధంగా ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ కూడా రేట్స్ గగనానికి ఎక్కినాయి, ఆకాశానికి ఎక్కినాయి. సో ఇటువంటి ఒక తరుణంలో రైతునే రాజుగా చూడాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళందరితో కూడా మేము కలిసి నిలబడి రైతు తరపున మేము పోరాటం చేస్తాం. నీళ్ళ విషయానికి వస్తే మనది ఒకటే కులం, ఒకటే పార్టీ, ఇది రైతు పార్టీ, రైతు కులం అని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క సత్యసాయి జిల్లాలో ఎవరికి కూడా ఏ రైతుకు కూడా అన్యాయం జరగకూడదు. మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలకి మీరు తెలియచేసి తర్వాత మీరు ఏదైతే మీ మిషనరీస్ అన్ని కూడా మీరు దించినారో, ప్రొక్లైనర్స్ అయితే ఏమైతేమి అవన్నీ వాట్ ఈస్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అధికారులు రైతులకి చెప్పే అవసరం ఖచ్చితంగా ఉంది. బికాస్ ఆఫ్టర్ 2 months మనకు ఖరీఫ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే రబీ క్రాప్, ఖరీఫ్ క్రాప్ అన్ని కూడా లాసెస్ చూసినారు. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేదు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆఫ్టర్ ఏప్రిల్, మేలో స్టార్ట్ అయ్యే మళ్ళీ ఖరీఫ్కు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు రైతుల కంటే ఇప్పుడే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో అదన్నీ కూడా సరి చేసుకోవాలి. ఎందుకంటే అధికారంలో కూర్చున్నాం, మేము ఏదైనా చేస్తామంటే ఏ రైతు కూడా ఒప్పుకోడు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారంటే ఖచ్చితంగా స్పందించాలి. ఈ జిల్లాలో, సత్యసాయి జిల్లాలో 2 మినిస్టర్లు ఉన్నారు. కనీసం సవితమ్మ పెనుగొండకు ఎమ్మెల్యేగా రిప్రజెంటేషన్ చేసినా కూడా ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ రోజు హిందూపూర్లో హఠాహుటిగా 6 ఏళ్ల తర్వాత నీళ్ళు వస్తుంది అని మీరు తప్పుడు వార్తలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఎప్పుడు కూడా ఊరికే ఉంటాం. ఎందుకంటే ప్రజల్లో మీ పైన వస్తా ఉన్న వ్యతిరేకతని మీరు ఫస్ట్ గ్రహించి ఆ తప్పుని మీరు సరి చేసుకుని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ ముఖ్యమంత్రి, మనకు ముఖ్యమంత్రి ఆయనే కదా, అందరికీ ముఖ్యమంత్రి. వెంటనే ఏదైతే తప్పు చేస్తున్నారో దాన్ని సరి చేసుకోవాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి నమస్కారం.